రామానాయుడు స్టూడియోలో ఆంధ్ర లైటింగ్ జరుగుతుంటే మీరు సెకండ్ హాఫ్ చూసి ఇది వర్కౌట్ కాదని మీరు చెప్పారు జగన్ గారికి. జగన్ గారేమో అంటే మనం ఏమీ చేయలేమా, కెమెరా ట్రాక్ అయినా యాడ్ చేస్తే సేఫ్ అవుతుందా అని అడిగారు. మీరు అసలు చాలా నిర్మోహమాటంగా వర్కౌట్ కాదని చెప్పారు. మీకు అది రిస్క్ కానీ ఇంకోటి కానీ అనిపించదా? రిస్క్ అని కాదండి, ఇప్పుడు అది కొంతమందికి నచ్చే ఎంతో కొంత ఇతను హెల్ప్ అవుతాడు స్క్రిప్ట్ లో అని చెప్పి నా దగ్గరకు వస్తారు. అవును, కొంతమంది హర్ట్ అవుతారు. బట్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు అంతమంది ఎడిటర్స్ లో మేము ఎందుకు గుర్తున్నామంటే ఇతను ఫ్రాంక్ గా చెప్తాడు అనేది ఉందని నాకు. అవును, ఇది నాకు రామానాయుడు గారు చెప్పారు. ఎందుకంటే ప్రతి సినిమాకి నా ఒపీనియన్ అడిగారు, నేను ఫ్రాంక్ గా చెప్పేవాడిని. ఆయన సినిమా రిలీజ్ అయిపోయిన దాన్ని అందరినీ పిలిచి ఇతను ఒకడే కరెక్ట్ గా చెప్పాడు సినిమా ఆడుతుంది ఆడదు అని మెచ్చుకుండేవాడు. అరవింద్ గారు కూడా మాకు ఏం చెప్పారంటే, డాడీ సినిమా ఇచ్చినప్పుడు చిరంజీవి గారు ఇష్టం అని అడిగాడు. అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు అన్నాడు. ఎడిటర్ అని అతను ఎవరిని ఇష్టపడకూడదు హీరో అని, సినిమాగా చూడాలి, ఫస్ట్ ఆడిటోరియం నువ్వు, ఇది గుర్తు పెట్టుకో, నీకు లైఫ్ కెరియర్ బాగుంటుంది అన్నాడు. ఎందుకంటే ఆయన కలర్ ప్రేమికుడు, ఆయన ప్రొడ్యూసర్ ఆయన చెప్పిన మాటని అలా పట్టుకున్నా. నీ ఫ్రాంక్నెస్ గా నీ దగ్గరకు వస్తున్నావు, ఎవరినో ఇష్టపడి సినిమా ఎడిట్ చేయడం అనేది ఉండకూడదు. సినిమాయే, అది హీరో XYZ పక్కన పెట్టు, సినిమా బాగుందా లేదా